హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈ రోజు అయితే మంచి రెసిపీతో, సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. పండు మిరపకాయల పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇంటిలోనే నేను మీకు చూపించబోతున్నాను. ఇదైతే చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఉంటుందండి. నేనైతే మీకు చూపించబోతున్నాను. ముందుగా అయితే కనుక ఒక 1/2 కిలో పండు మిరపకాయలను తీసుకుని వాటిని శుభ్రంగా పైన ముచ్చుకులు ఆ తొడుములను తీసివేసి క్లాత్తో ప్రతి ఒక్కటి శుభ్రంగా తుడుచుకోవాలండి. తుడుచుకున్న తర్వాత వీటిని సగం తీసుకుని మిక్సీలో వేసేసాను. దీనిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్ సరిపడగా ఉప్పునైతే వేసుకోవాలి. కళ్ళుప్పు వేయండి, టేస్ట్ సాల్ట్ వేయొద్దు. కళ్ళుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది. దీనిలోనే ఒక గుప్పిడు లోపల గింజలు లేని చింతపండునైతే తీసుకుని మధ్యలో వేసేసేయండి. అలాగే ఇంకా కొంచెం మిగిలిపోయినటువంటి పండు మిరపకాయలు మళ్ళీ కచ్చపచ్చగా దంచేసుకుని ఈ చింతపండు మీద ఈ యొక్క మిక్సీ వేసుకున్న దాన్ని మొత్తం అంతా కవర్ చేసేసి మూత పెట్టేయాలండి. 3 డేస్ తర్వాత ఆ చింతపండు అంతా వాటర్ ఊరి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక 3 డేస్ తర్వాత మనం తీసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఈ మిక్సీ వేసుకునేటప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆవపిండి, 1 టేబుల్ స్పూన్ మెంతి పిండి వేసుకుంటే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని పోపు వేసేసుకోవడమేనండి. పోపు ఒక్కసారైనా వేసుకోవచ్చండి, లేకపోతే ఇలా పెట్టేసుకుని మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసుకుని అప్పుడు కొంచెం కొంచెమైనా పోపు వేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, ఆవపిండి మెంతి పిండిని అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకు కల్తీ ఏముండదండి, బాగుంటుంది. ఈ విధంగా మొత్తం 3 డేస్ తర్వాత అది ఇది కలిపేసుకుని మొత్తం ఒకసారి మిక్సీ వేసుకుని పోపు వేసేసుకోవడమేనండి. పోపు వేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చెనగపప్పు, మినప్పప్పు 1 స్పూను, జీలకర్ర, ఆవాలు, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు వేసుకున్నట్లయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.